నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. అది కరోనా కేసుల పెరుగుదల గురించి. ఒకవైపు నిదానంగా కేసులు పెరుగుతున్నాయని నివేదికలు వస్తుంటే, మరోవైపు రాజకీయంగా చాలా కీలకమైన అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో ఘనంగా జరగాల్సిన తెలుగుదేశం పార్టీ మహానాడు రద్దయ్యే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఏర్పాట్లని చకచకా సాగుతున్న వేళ ఈ వార్త పార్టీ శ్రేణుల్లోనే కాదు, సాధారణ ప్రజల్లోనూ ఆందోళన రేకెత్తిస్తుంది. మరి ఈ చర్చలో ఎంతవరకు నిజముంది? మహానాడు జరుగుతుందా లేదా? గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ మెల్లగా పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్లో కొత్త కేసులు నమోదవ్వడం, కొన్ని కొత్త వేరియంట్లు కూడా గుర్తించబడ్డం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కడపలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుపై ఇప్పుడు గట్టి చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా, పైగా చరిత్రలో మొదటిసారిగా కడపలో జరుగుతున్న ఈ మహానాడును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వేల మంది జనంతో అదిరిపోయే ఏర్పాట్లతో ఈ మహానాడును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంత భారీ స్థాయిలో జనసందోహం జరిగితే అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, అందుకే మహానాడును రద్దు చేస్తారేమోనని సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అడ్వైజరీలు జారీ చేశాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతవరకు సమంజసం అనే చర్చ మొదలైంది. పార్టీ శ్రేణుల్లో నేతలు ఈ విషయంలో ఓ స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి మహానాడు కాబట్టి దీన్ని వాయిదా వేయడం లేదా రద్దు చేయడం అనేది పార్టీకి కొంత నిరాశ కలిగించే అంశమే అవుతుంది. అయితే ప్రస్తుతానికి మహానాడు రద్దు గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కేవలం ఊహాగానాలే అని కొందరు అంటున్నారు. ఒకవేళ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగితే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. దీనిపై టీడీపీ అధిష్టానం నుంచి కానీ, ప్రభుత్వ వర్గాల నుంచి కానీ త్వరలోనే ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.